నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జనవరి 18 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కంటి వెలుగు ప్రోగ్రాం నిర్వహణ. ప్రజా ఆరోగ్యం, వైద్యం అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించిన సీఎం కేసీఆర్. తెలంగాణను కేసీఆర్ అవినీతి అడ్డాగా మార్చారు. పేదలకు మంచి చేసే ఆయుష్మాన్ భారత్ కు సీఎం అడ్డుకట్ట వేశారన్న మహేంద్రనాథ్ పాండే. ఫామ్ హౌస్ కేసు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిపై మాజీ మంత్రి ఫైర్. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదంటూ జూపల్లి కృష్ణారావు మండిపాటు. వచ్చే నెల జరగనున్న తెలంగాణ ప్రాపర్టీ ఎక్స్పో బ్రోచర్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ. షోలో పాల్గొంటే నగరంలో జరిగే అభివృద్ధి తెలుసుకోవచ్చన్న ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ కు బిగ్ షాక్. పార్టీకి బూక్యా నాగేశ్వరరావు రాజీనామా. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కంటి వెలుగు కార్యక్రమ అమలు తీరుపై అధికారుల్లో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇక ప్రజా ఆరోగ్యం, వైద్యం అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఇతర శాఖల మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వైద్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక నీటి సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి అడ్డాగా మార్చారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే విమర్శించారు. వనపర్తి జిల్లా పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా వనపర్తి జిల్లా లక్ష్మీకృష్ణ గార్డెన్లో నిర్వహించిన కొత్త ఓటర్ల సమావేశానికి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే హాజరయ్యారు. ఇక ప్రత్యేక తెలంగాణ వస్తే మా నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకుంటామన్న కేసీఆర్ నీటి పథకాలను అవినీతి అడ్డాగా మార్చారని ఆయన ఆరోపించారు. ఇక పేదలకు ఆరోగ్య సేవలు అందించేందుకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల వరకు చికిత్స అందించే ఆయుష్మాన్ భారత్ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీడ్ బ్రేకర్ వేశారని మహేంద్రనాథ్ పాండే చెప్పారు. तेलंगाना की जनता के साथ धोखा किया और केसीआर भी वही क्रम बनाए हुए है। मैं इसकी कड़ी निंदा करता हूँ और अभी मैं आपके माध्यम से बोलूंगा ये अदर इंफॉर्मेशन 1999 और 2003 में ये अप्रूवल ऑफ द वनपर्ती, नगर करूल, एचएमपेट और कुआकुर्ती, ये तेलंगाना रीजन का ये भारत सरकार का रेलवे प्रोजेक्ट सैंक्शन मैं कंडेम करता हूँ, लेकिन ये उस रेलवे लाइन को इतने बड़े प्रोजेक्ट को तेलंगाना सरकार जमीन नहीं दे रही है। पहले कांग्रेस ने यही काम किया और यहाँ सरकार में रहते हुए भी और ये काम नहीं किया और केंद्र से भी मजाक उड़ाया भारतीय सरकार की योजना का। तेलंगाना की जनता के साथ धोखा. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసు కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు గుప్పించారు. అభివృద్ధి కోసం పార్టీ మారాలని చెప్పిన ఎమ్మెల్యే 4 ఏళ్లలో కొల్లాపూర్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జూపల్లి జోసించారు. ఎమ్మెల్యేగా గెలిచేందుకు అడ్డమైన హామీలు ఇచ్చిన హర్షవర్ధన్ రెడ్డి ఇప్పటికీ నెరవేర్చలేదని కృష్ణారావు మండిపడ్డారు. నేను చేసిన ఒకే ఒక వాగ్దానం, ఏ ఎన్నికల సందర్భమైనా నిజాయితీగా పనిచేస్తా, పట్టుదలతో పనిచేస్తా, నా నుంచి చేతులతోనే పనిచేస్తా, రకరకాల వాగ్దానాలు చేస్తా. నేనైతే ఏ రోజు ఎన్నికల ముందు కానీ ఎప్పుడు కూడా ఎన్నికల సందర్భంలో కానీ ఏ వేదికపై కూడా గడిచిన 6 పర్యాలు పోటీ చేస్తే ఏ ఎన్నికల సభ వేదికపై
తెలంగాణ బిల్డర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 3, 4వ తేదీల్లో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న తెలంగాణ ప్రాపర్టీ ఎక్స్పో బ్రోచర్, వాల్ పోస్టర్ వెబ్సైట్ ను కొత్తపేటలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఇక నగరంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రాపర్టీ షోలో పాల్గొంటే నగరంలో ఎక్కడ అభివృద్ధి జరుగుతుందనే విషయాలు తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇక ప్రాపర్టీ షోకి వచ్చిన సందర్శకులను ప్రతి 3 గంటలకు ఒకసారి లక్కీ డ్రా ద్వారా ఆకర్షణమైన బహుమతి అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతో ప్రతి ఒక్కరి సొంతింటి కలను సాకారం చేయడానికి ముందుంటామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సభ్యులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పలువురు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యమ నాయకుడు ఇల్లందు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుక్య నాగేశ్వరరావు పార్టీకి రాజీనామా చేశారు. ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ భర్త హరిసింగ్ నాయక్ నేంకృత పోకడ వల్లనే రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే భర్త ప్రవర్తన వలన ఇల్లందులో టీఆర్ఎస్ పార్టీ ఓటమి తప్పదని అంచనా కామెంట్ చేశారు. ఇక సీఎం కేసీఆర్ మహబూబాబాద్ ఎంపీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత తన రాజీనామాను ఆమోదించాలని నాగేశ్వరరావు కోరారు. జై భీమ్, జై తెలంగాణ, జై జై తెలంగాణ. నా పేరు బుక్య నాగేశ్వరరావు. 2001 టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక మెంబర్ని, అదేవిధంగా ఇల్లందు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్. 2001 నుంచి నేటి వరకు ఉద్యమాలు చేసి రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేస్తూ విద్యార్థి లోకాన్ని, ప్రజలను మమేకం చేస్తూ ఉద్యమాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా గార్ల మండలంలో వ్యాపించడం జరిగింది. అదేవిధంగా పోలీసుల నిర్బంధాలను ఎదుర్కొని కేసులు పాలై, జైలు పాలై, లాఠీలకు కుటుంబాన్ని కూడా ఆగం చేసుకుంటూ నాలాంటి ఉద్యమకారులు ఈ రాష్ట్రంలో చాలామందికి అన్యాయం జరగడం జరుగుతుంది. జై భీమ్, జై తెలంగాణ, జై జై తెలంగాణ. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఇక వరంగల్ నగరంలోని 69వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా సహకార సంఘాల బలోపేతంపై చర్చించారు. 75వ స్వాతంత్ర భారతావనిలో సహకార సంస్థల అభివృద్ధి, వాటి భవిష్యత్పై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇక వారం రోజుల పాటు అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామని, సహకార సంఘాల బలోపేతం ద్వారానే వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని వినయ్ భాస్కర్ తెలిపారు. హన్మకొండ జిల్లాకు సంబంధించి గౌరవనీయులు ప్రభుత్వ చీఫ్ వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారి చొరవతోని కల్పలత సూపర్ బజార్ కేంద్రంగా ఈరోజు ఇక్కడ మా 14 నుంచి 20 వరకు ఒక 3 శాఖల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో ఒకటి ప్రప్రథమంగా జాతీయ సహకార దినోత్సవం. వారం రోజుల పాటు మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక సహకార సంఘాలు పెద్ద ఎత్తున సహకార స్ఫూర్తిని తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సహకారం రంగం బలోపేతం చేసేదానికి అనేక చేయూతనిస్తూ అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. మరి సహకారం
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ చింత ప్రభాకర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతుందన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. నేను మీ పేరు చెప్పాలి. వీరశైవ లింగాయత సమాజం సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గంలో మీ పదవిని చెప్పాలి. పదవికి ఎన్నికైనందున నేను వీరశైవ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సిఎంఆర్ఎఫ్ ద్వారా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత బిల్ సబ్మిట్ చేసినటువంటి వారికి 74 మందికి సదాశివపేట మండలం, సదాశివపేట టౌన్, అదే రకంగా కొండాపూర్ మండలానికి సంబంధించి 74 చెక్కులు ఈరోజు ప్రజాప్రతినిధులు సదాశివపేట పట్టణం, కొండాపూర్ మండలానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా తీసుకొచ్చి ఇచ్చినటువంటి బిల్లకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు 38,03,500 రూపాయలు మరి వారు అందుకున్నారు. వారందరికీ కూడా మొట్టమొదటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలైనటువంటి వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ చేసుకుని కొంత ఆర్థికంగా ఇబ్బందులు కొట్టిమిట్టాడుతున్నటువంటి జనం గుండె చప్పుడే మా వార్తా కథనాలు. మీ జగతి ప్రగతి కోరే చైతన్య రథం. మన ఆదిలాబాద్ రాజకీయాల దృష్టికి వస్తే నేను కంది శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి నేనెప్పుడు కూడా ప్రజల అభివృద్ధి గురించే మాట్లాడతా, ఆదిలాబాద్ డెవలప్మెంట్ గురించే మాట్లాడతా. నాకు ఆదిలాబాదే అమ్మ. జోగు రామన్న గారు, మీరు మీ పెంపుడు కుక్కలు, మీ చెంచాలు వ్యక్తిగత దూషణల జోలికి వస్తే, వ్యక్తిగత దూషణల జోలికి బూతులు తిట్టే స్థాయికి వస్తే మీ నీచమైన సంస్కృతికి సంస్కారానికి అద్దం పడుతున్నది. మీ పెంపుడు కుక్కలతోని కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజల ఇండ్లు అడిగినందుకు మురిగిపిస్తున్నావా? మీ పెంపుడు కుక్కలతోని కంది శ్రీనివాస్ రెడ్డి రేషన్ కార్డులు అడిగినందుకు మురిగిపిస్తున్నావా? నేను విద్యార్థులకు బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు స్కాలర్షిప్లు అడిగినందుకు మురిగిపిస్తున్నావా? ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, లోన్లు, సబ్సిడీ మీద లోన్లు మా బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డకు, ఎస్టీ బిడ్డలకు ఎటువైనా అడిగినందుకు మురిగిపిస్తున్నావా? కంది శ్రీనివాస్ రెడ్డి అంశాల మీద మాత్రమే పోరాటం చేస్తాడు, ప్రజా సమస్యల మీదనే పోరాటం చేస్తాడు. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో ఈ నెల 6న హ్యూమయం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లర్ నంబర్ 13 వద్ద అపహరణకు గురైన బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఓ యాచకురాలు నిద్రిస్తుండగా తన 14 నెలల బాబుని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్పెషల్ టీమ్ గా ఏర్పడి సీసీ కెమెరాల సాయంతో 14 నెలల బాబును తిరిగి తల్లి చెంతకు చేర్చారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ లో బాబుతో సహా 2 మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక దస్తమ్మ, లక్ష్మి అనే 2 మహిళలు చిన్నారిని దొంగిలించి భిక్షాటన కొరకు వాడుకుందామని ప్రణాళిక రచించినట్లు పోలీసులు వివరించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. చూడండి మేడం సార్, వాళ్ళ దగ్గర తీసుకుంటారండి. दादा बेटा दादा दादा जान बोल रहा हूँ दादा
बच्ची का पकड़ो मैम बच्ची बच्ची చూడండి మేడం సార్ వాళ్ళ దగ్గర తీసుకుంటాను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజు కాంప్లెక్స్ అద్దె గదుల విషయంలో కిరాయిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అద్దె విషయంలో 9 షాపులకు కాంగ్రెస్ నాయకులు తాళాలు వేసి దుకాణంలోని వస్తు సామగ్రిని ధ్వంసం చేశారు. దుకాణాల ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు జెండాలతో ఆందోళన నిర్వహించారు. కిరాయికి ఇస్తే గదులు కబ్జా చేయాలని చూస్తున్నారని, అడిగితే ఏండ్లుగా అద్దె కట్టమని, ఇవి తమ సొంత అద్దె ఇచ్చిన నాయకులపైనే దురుసుగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఇక తాము గదులకు ప్రతి నెల అద్దె చెల్లిస్తున్నామని బాధితులు ఆరోపించారు. ఖమ్మం జిల్లా వ్యవసాయ మిర్చి మార్కెట్లో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నగరంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల సందర్భంగా గెలిచిన వాళ్లు, ఓడిన వాళ్ల మధ్య విభేదాలు చోటు చేసుకోవడం, కొనుగోళ్లు నిలిచిపోయినట్లు స్థానికులు చెప్పారు. ఇక ట్యాక్స్ తప్పించేందుకు మిర్చిని తాలుగా లెక్కింపు చేశారని, మార్కెట్ ధర 21,000 ఉండగా 8,000 చూపుతూ మార్కెట్ ఆదాయానికి గంటి కొట్టారని ఆరోపించారు. ఇక ట్యాక్స్ కట్టని 4 లారీల మిర్చిని మార్కెట్ వర్గాలు పట్టుకున్నాయి. ఇక మార్కెట్లో 2 వర్గాల మధ్య వాగ్వాదంతో నిలిచిపోయిన మిర్చి కొనుగోలుతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం మార్కెట్లో రైతుకి నష్టం జరుగుతుందన్న వ్యాపారస్తులపై కొన్ని వ్యాపార వర్గాలు దాడులు జరుగుతున్నాయి. ఆ దాడిని వ్యాపారస్తుడుగా ముక్త ఖండంతో ఖండించడం జరుగుతుంది. 21,000 ధర ఉన్నటువంటి మిరపకాయని 8,000 రూపాయలుగా మరి పరిగణించి 8,000 రూపాయలు ఆన్లైన్ బిడ్డింగ్ చేయించుకొని ఆన్లైన్లో జిఎస్టీకి మరి మార్కెట్ ఆదాయాన్ని గండుకొడుతున్న కొంతమంది వ్యాపారస్తుల్ని గతంలో కొంతమంది వ్యాపారస్తులు ప్రశ్నించడం జరిగింది. దాని మీద నిన్న అధికారులు స్పందించి 3-4 లారీల సరుకుని ఆపడం జరిగిందట. ఆ జరిగిన వాటికి లక్షల్లో బయలుదేయడం జరిగింది. దాని మీద ఈ దోపిడీదారులందరూ కూడా ఈరోజు మూకుమ్మడిగా దాడులు చేయడం జరుగుతుంది. క్రిస్మస్ వేడుకలకు భాగ్యనగర్ ముస్తాబవుతుంది. లక్డీ కపూర్లోని అశోక్ హోటల్లో కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో నటి స్నేహ గుప్తా పాల్గొన్నారు. వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, దేశీయ మద్యంతో పాటు విదేశాలకు చెందిన వైన్తో కేక్ తయారీకి అవసరమైన మిక్సింగ్ ను వారు తయారు చేశారు. చిన్ననాటి నుంచి క్రిస్మస్ వేడుకలను స్నేహితులతో కలిసి ఘనంగా జరుపుకున్నట్లు స్నేహ గుప్తా చెప్పారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. I'm the VP operation for Best. As this is the international brand, we always celebrate the cake mixing ceremony every year. But last 2 years they not celebrated it, but this year we want to do it in a very thorough way. And this Christmas is going to be a wonderful year for all the hotel fraternity, because all the hotels are doing very well in this financial year. So wish you all Merry Christmas and cake mixing ceremony for everybody. Thank you. Andariki namaskaram. Nenu Sneha Gupta. And sir invited me for this ceremony, cake mixing ceremony. And मेरे लिए बहुत wonderful experience था, मेरे लिए बहुत new experience था, and I enjoyed it and loved it.
क्रिसमस तो आई एम थिंकिंग कि मुझे वापस आना पड़ेगा। ये సంగారెడ్డి పట్టణంలో వీరశైవ లింగాయత్ సమాజం జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ పాల్గొన్నారు। ఇక నూతన కార్యవర్గ సభ్యులకు ఎంపీ బీబీ పాటిల్ ప్రమాణ స్వీకారం చేయించారు। 50 లక్షల రూపాయలతో సంగారెడ్డిలో వీరశైవ లింగాయత్ సమాజ భవనం నిర్మిస్తామని ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు। Sir, Rajat. 4 to 6. I welcome you all to Sangareddy. So, మీరు ఆల్రెడీ కొంతమంది రిసెప్షన్స్లో పనిచేస్తుంటారు, సో మీలో కొంతమందికి అనుమానాలు ఉంటాయి। సార్ ఆల్రెడీ రిసెప్షన్లో డబ్ల్యూబీసీలో కూర్చుంటారు, కూర్చొని మళ్ళీ హ్యూమన్ హెల్త్ డేస్ కన్నా సపరేట్ అయ్యింది దీనికి బాధ్యత। సో ఎందుకు సపరేట్గా పెడుతున్నాం అనేది కొంతమందికి మనకి డౌట్స్ ఉంటుంది। బేసిక్ ఏంటంటే మనం పోలీస్ స్టేషన్లో జనరల్ రిసెప్షన్ ఉంటుంది, సో మనం ఎవరు పోలీస్ స్టేషన్కి ఎవరు వచ్చినా ఆడవచ్చు కావచ్చు చిన్నపిల్లలు పెద్దలు వచ్చినా కూర్చొని 4 to 6 వరుసగా 2 రోజుల పాటు లాభాలను అందుకున్న స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి। ఇవాళ స్టాక్ వారాంతపు డెరివేటివ్ ఎక్స్పైరీ మార్కెట్లపై ప్రభావం చూపడంతో పాటు చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్లు భారీగా నష్టపోయాయి। ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 230 పాయింట్లు కోల్పోయి 61,750 రూపాయలకి పడిపోయింది। ఇక నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయి 18,343 వద్ద స్థిరపడింది। బీఎస్సీ సెన్సెక్స్ లో ఆల్ఎన్టీ, ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్ స్వల్ప లాభాలను అందుకున్నాయి। ఇక టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి, హెచ్డిఎఫ్సి లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నష్టపోయాయి। ఇవి బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం। కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం।